హలో గాయస్, వెల్కమ్ టు మై జేమీ ఛానల్. తక్కువ మసాలాతో బిర్యానీ చేసుకుందాం అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ వీడియో చూసి ట్రై చేయండి గాయస్. లైక్ అండ్ కామెంట్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. బిర్యానీకి ఏం కావాలో చూసేద్దామా? చికెన్ మ్యారినేట్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకోండి. 2 స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. స్పైసీ ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు తగినంత కారం వేసుకోండి. 2 స్పూన్స్ పసుపు వేసుకోండి. 3 స్పూన్స్ సాల్ట్ వేసుకోండి. 2 స్పూన్స్ చికెన్ మసాలా వేసుకోండి. 4-5 పచ్చిమిర్చిలు తీసుకొని కట్ చేసుకొని వేసుకోండి. తగినంత కొత్తిమీర వేసుకోండి. చికెన్ మ్యారినేట్ కోసం పెరిగేసుకోండి. గ్రేవీ ఎక్కువ రావాలనుకున్న వాళ్ళు ఎక్కువ పెరిగేసుకోండి. అరచెక్క నిమ్మరసం పిండుకోండి. 2-3 లవంగాలు వేసుకోండి. బిర్యానీ ఆకులు 2-3 వేసుకోండి. ధనియాల పౌడర్ 2 స్పూన్స్ వేసుకోండి. గరం మసాలా వేసుకోండి. కొత్తిమీర వేసుకోండి. మ్యారినేట్ చేసుకోండి. మ్యారినేట్ అయిపోయిన తర్వాత 30 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. బిర్యానీ కోసం రైస్ తీసుకోండి. నేనైతే 4 కప్స్ తీసుకున్నాను. మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంత క్వాంటిటీ తీసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ కోసం పెద్దగా కట్ చేసుకొని ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోండి. గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. చికెన్ కోసం ప్యాన్లో ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకులు వేసుకొని అల్లం పేస్ట్ వేసుకొని కలుపుకోండి. అది కొంచెం మగ్గిన తర్వాత చికెన్ తీసుకొని అందులో ఫ్రైడ్ ఆనియన్స్ వేసి కలుపుకోండి. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత చికెన్ వేసుకోండి. వేసుకొని కలుపుకోండి. కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేయండి. ఒక ప్యాన్ తీసుకోండి. అందులో ఆనియన్స్ వేసుకొని బిర్యానీ మసాలా వేసుకొని జింజర్ పేస్ట్ వేసుకొని కలుపుకోండి. తగినంత వాటర్ వేసుకొని మూత పెట్టేయండి. ఎసరొచ్చాక అందులో రైస్ వేసుకోండి. వేసుకున్న తర్వాత మూత పెట్టేయండి. చికెన్ ఉడికిన తర్వాత ఒక బౌల్లో సగం చికెన్ తీసుకొని పక్కన పెట్టేయండి. 70% రైస్ ఉడికిన తర్వాత చికెన్ పైన ఒక లేయర్గా వేసుకోండి. మిగిలిన చికెన్ని కూడా ఇంకొక లేయర్గా వేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఒక్కొక్క లేయర్గా వేసుకోండి. కొత్తిమీర చల్లుకోండి. నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోండి. లో ఫ్లేమ్లో 15 నిమిషాలు దమ్ పెట్టుకోండి. చూడండి గాయస్ ఎలా వచ్చిందో. ఇంకా సర్వ్ చేసుకోండి ప్లేట్లో. చూడండి గాయస్ ఎలా వచ్చిందో బిర్యానీ. ఎంత బాగుందో చూడండి. ఒకసారి ట్రై చేయండి గాయస్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి గాయస్.